కక్ష సాధింపు చర్యగా అంటే ఏదో ఒక వ్యక్తిని అంటే రవికిరణ్ లాంటి వ్యక్తిని కట్టడి చేయడం వల్ల, నియంత్రించడం వల్ల మొత్తం ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ అక్రమాలని, ప్రభుత్వ అవినీతిని ఈ ఆహ్, ఈ సోషల్ మీడియా ద్వారా అరికట్టాలన్న ఒక దురుద్దేశంతో ముందుకెళ్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వం మొన్ననే లోకేష్ గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక అధికారులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా నోటీసులు పంపించండి, నోటీసులు రెస్పాండ్ కాకపోతే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కరెక్ట్గా 18th అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 5 days బ్యాక్ అధికారులతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం. దానికి నెక్స్ట్ అనుగుణంగా రవికిరణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక రవికిరణ్ అరెస్ట్ చేయడం వల్ల ఈ సోషల్ మీడియానంతా ఆపుతాము అనుకోవడం అనేది ఖచ్చితంగా ఆయన అవివేకము, మూర్ఖత్వము, చేతగానితనం తప్పితే ఏమీ లేదు.